ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. నీ దిన వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి కనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హొరేషేతులో నివసించిన సీసెరా. అతనికి 900 ఇనుపరథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అని ప్రవక్తి ఇశ్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళవృక్షం క్రింద తీర్పు తీర్చుకై కూర్చుండుట కద్దు తీర్పు పొందుటక ఇశ్రాయేలు ఆమె వద్దకు వచ్చిచుండరి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ, కృపామయుడ, మస్తుల కారణభూతుడైన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్తోత్రాలు, వందనాలయ్యా. నీ చదవబడిన వాక్యంలోని తండ్రి ప్రతి విషయాన్ని తండ్రి గ్రహించి మేలు పొందుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అందు నిమిత్తమై తండ్రి మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మనం చదవబడిన వాక్యం చూసినట్లయితే మనకి న్యాయాధిపతి అయినటువంటి దెబోరా గురించి ఇక్కడ వ్రాయబడినట్లు మనం గ్రహిస్తామన్నమాట. ఈమె గురించి రాసినది ఏంటంటే, ఈమె ఒక ప్రముఖ వ్యక్తిగా మనము ఇక్కడ చూస్తాము. ప్రముఖ వ్యక్తి, ఒక స్త్రీగా మనము చూస్తామన్నమాట. అయితే ఈమె ఒక ప్రవక్తిగా చూస్తాము, న్యాయాధిపతిగా చూస్తున్నాము, అలాగే ఇశ్రాయేలుకు ఒక నాయకురాలుగా చూస్తున్నాము. అందుని బట్టి ఆమె ఇశ్రాయేలు కూడా ఒక తల్లిగా పిలువబడింది. ఆమె చర్యలను బట్టి ఆమె ఇశ్రాయేలీలో ఒక తల్లిగా కూడా పిలువబడటం మనం చూస్తామన్నమాట. ఈ దెబోరా ఆమె మన కనానీలో ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఇక్కడ మనకు బారాకు అని అతను ఉంటాడనమాట. ఆ బారాకు అనే అతన్ని యుద్ధానికి వెళ్ళమంటే అతను ఏమంటాడని, వస్తే నేను వెళ్తాను అని అతను మరి కోరగా ఆమె ఏమంటుందంటే, సరే నేను వస్తాను పదా అని యుద్ధానికి బయలుదేరుతుంది అనమాట. మరి ఇశ్రాయేలుని కనానీల నుండి విడిపించడానికి యుద్ధానికి బారాకుతో కలిసి యుద్ధం చేసిందనమాట. యుద్ధం చేస్తే దేవుని సహాయంతో విజయాన్ని సాధించినట్టుగా చూస్తాం ఇక్కడ మనకి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఆమె జ్ఞానము, మరి ఆమె ధైర్యానికి నిరసనకి ఎంత జ్ఞానం ఉంది, ఎంత ధైర్యం ఉంది. అది ఎవరిలో వస్తుంది? దేవునిలో వస్తుంది అనమాట. ఆయన యందు విశ్వాసంతో, ఆయన సహాయంతో మరి ఆమె ఇవన్నీ విజయాలు చేకూర్చగలిగింది. అయితే ఈమె ఒక ప్రవక్తిని న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఏకైక మహిళా న్యాయాధిపతిగా ఏమని మనము చూస్తామన్నమాట. ఒక మహిళా న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాము. దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ఉంటుంది. ప్రజల వివాదాలని పరిష్కరిస్తూ ఒక నాయకత్వాన్ని కూడా ఆమె పోషించినట్టుగా మనము చూస్తాము. ఈమె ఎక్కడ చెప్పేదంటే, మరి ఈమె న్యాయం ఎక్కడ తీరుతుందంటే, ఎఫ్రాయిమీల మన్యములో రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పుకై కూర్చుంటుంది అనేది ఇక్కడ మనకి వాక్యంలో చెప్పబడింది అనమాట. అయితే ఈమె తీర్పు ఏమంటుంది? అన్యాయంగా ఉండదు, కానీ తీర్పు న్యాయమైన తీర్పుని ఇస్తుంది, కానీ అన్యాయమైన తీర్పును ఆమె ఇవ్వదు అనేది అందరికీ తెలిసింది. అందుకే ఆమె తల్లిగా కూడా వాళ్ళు గుర్తించడం, పిలువబడటం జరిగింది. అయితే అలాగే ఈమె యుద్ధం ఎలాగంటే దేవుని ఆదేశానుసారం చేసింది కదా. యుద్ధం ఎలా చేసిందంటే, ఆమె దేవుని ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఆమె యుద్ధాన్ని చేయడం జరిగింది. మరి ఆ దేవుని ఆజ్ఞ ప్రకారం యుద్ధం చేసినందువల్ల ఏమవుతుందంటే విజయాన్ని చేకూర్చింది అనమాట. అయితే ఇలాంటి యుద్ధ విజయాన్ని కూడా ఆమె తీసుకున్నట్టుగా మనము చూస్తాము. అలాగే ఒక పాట ఒక జయగీతం కూడా పాడింది. దెబోరా పాడిన పాట న్యాయాధిపతుల గ్రంథంలోనే 5వ అధ్యాయంలో మనము చూస్తాం అన్నమాట. ఈ జయగీతం ఎలా అంటే, మరి పురాతన కవితల్లో ఒకటిగా ఇది పరిగణించబడింది. ఆ గీతము ఈమె నాయకత్వాన్ని, దేవుని శక్తిని, అలాగే ఇశ్రాయేలు విజయం గురించి ఆ గీతంలో వ్రాయబడినట్టుగా మనము చూస్తాము. అలాగే ఆమె ధైర్య సాహసాలు చూస్తే ఎలా ఉన్నాయంటే, ఒక స్త్రీగా ఉండి ఒక న్యాయాధిపతిగా, మరి ఒక నాయకురాలిగా, ఒక ప్రవక్తినిగా అన్ని విధాల ఆమె అన్నిటికీ న్యాయం చేస్తూ ఒక మంచి పేరును తెచ్చుకున్న ఒక స్త్రీగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. అలాగే దెబోరా అంటే
హిబ్రూ భాషలో తేనెటీగ అని అర్థం అనమాట. హిబ్రూ భాషలో తేనెటీగ అని అర్థము వస్తుంది. మరి ఇలాంటి ఈమె 40 సంవత్సరాలు కూడాను మరి ఇజ్రాయేల్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా సమాధానంగా మరి తీర్పు తీర్చినట్టుగా సమాధానంగా పరిపాలించినట్టుగా మనము చూస్తామన్నమాట. దెబోరా ఒక గొప్ప నాయకురాలుగా మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. మరి దెబోరాని మరి ఆ దెబోరా మరి ఈమె లప్పిదోతుకు భార్య అని చెప్పుకున్నాము. అలాగే ఈ గీతంలో ఇశ్రాయేలు గెలుపు కదా, మరి దేవుని శక్తి అన్నాం కదా, మరి ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నట్టుగా చూస్తాము. అలాగే ఆమె ధైర్యం కానీ ఆమె ధర్మం కానివ్వండి, ఈ మహిళా శక్తి ఉంది ఆమె దగ్గర, మహిళా శక్తి ఉంది ఆమె దగ్గర, ధైర్యం ఉంది, ధర్మం ప్రత్యేకగా ఆమె ధర్మాన్ని కూడా ప్రత్యేకగా భావించింది అన్నమాట. ఆమె ధర్మం చేసే వ్యక్తిగా ఉంది, ఒక గుణవంతురాలైన వ్యక్తిగా ఉంది, అలాగే ధైర్యం కలిగిన వ్యక్తిగా ఉంది, ఒక మహిళా శక్తిగా ఉంది. మరి అలాంటి వ్యక్తి మరి ఒక స్త్రీగా ఉండి ఎన్ని కార్యాలు ఆమె చేసినట్టుగా మనం బైబిల్లో చూడగలుగుతాం అన్నమాట. అదేవిధంగా దెబోరా స్థానము మరి ప్రధాన పాత్ర పోషించి ఆమె ఇశ్రాయేల్లో మంచి పేరు తెచ్చుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తామన్నమాట. ఈ సమయంలో అయితే ఈ వీళ్ళ మీద మరి యుద్ధానికి వచ్చినటువంటి యాబీను అనే కనాను దేశీయులకు రాజు అయినటువంటి యాబీను, అలాగే సైన్యాధిపతి అయినటువంటి సిసెరా, మరి వీళ్ళిద్దరు కూడా ఎంతో బాధిస్తూ ఉన్నారు కదా. మరి సిసెరా కూడాను మరి విజయాన్ని దెబోరా విజయాన్ని సాధించిందంటే మరి యుద్ధంలో దేవుని ద్వారా విశ్వాసంతో ఆయన మీద భారం వేసి ఆమె యుద్ధం చేసి విజయాన్ని సాధించినప్పుడు సిసెరా ఏమయ్యాడంటే పారిపోయాడండి. పారిపోయినప్పుడు యాయేలు అనే ఒక వ్యక్తి, ఆమె కూడా ఒక మహిళ అన్నమాట. యాయేలు అనే ఒక మహిళ అతన్ని ఆ గుడారంలోకి వెళ్ళాడు. ఆమె పిలిచింది. ఆ సమయంలో ఆమె పిలిచి సైన్యాధిపతిని పిలిచిందనమాట. పిలిచి ఏం చెప్పిందంటే, సరే నేను ఇక్కడ షెల్టర్ ఇస్తాను రమ్మని పిలిచింది. సరే ఇచ్చేసి అక్కడ ఏం చేసింది, ఆమె చేతిలోనే ఆ సిసెరా చనిపోవడం జరిగిందనమాట. అంటే ఒక ఆడ మనిషి చేతిలో మరి సైన్యాధిపతి అయిన గొప్ప సైన్యాధిపతి, మరి ఇజ్రాయెల్ని వణికించినటువంటి గొప్ప సైన్యాధిపతి అయినటువంటి సిసెరా కూడా ఒక ఆడ మనిషి చేతిలో, యాయేలు అనే ఒక స్త్రీ చేతిలో, ఒక సాధారణమైన స్త్రీ చేతిలో చనిపోవడం మనము చూస్తామన్నమాట. మరి ఆమె ఏం చేసిందంటే మనము ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ విషయాన్ని, రమ్మని మరి ఆ పారిపోయినప్పుడు యాయేలు అనే ఆవిడ గుడారానికి పారిపోయినప్పుడు అప్పుడు యాయేలు సిసెరాని ఎదుర్కొనబోయి అతను చూచి రమ్మని పిలిచిందనమాట. గొంగళతో అతన్ని కప్పింది, ఎందుకంటే దాచిపెట్టినట్టుగా. దయచేసి దాహానికి ఇమ్మంటే నీళ్ళు ఇచ్చింది. తర్వాత ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చింది. తర్వాత కూడా ఆయన ఏం చేశాడు, మరి ఎవరు కూడా లోపలికి వస్తారేమో, ఎవరు రాకుండా చూడమని చెప్పడం కూడా అతను జరిగింది. ఈమె ఏం చేసింది, చిన్నగా ఈ మాటల్లో అట్లా అతన్ని పడుకోబెట్టేసి ఒక మేక్ తీసుకొని శుచితోటి అతన్ని మరి గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేలకు దిగినట్లుగా మేఘన కణతలో కొట్టగా అతను చనిపోయాడనమాట. మరి అలాంటి వ్యక్తి మరి ఒక యాయేలు సాధారణమైన స్త్రీ చేతిలో చనిపోవడం కూడా మనం చూస్తాం అన్నమాట. మరి ఈ విధంగా దేవుడు మరి ఆయన ఆశీర్వాదం ఉంటే ఆయన మీద ఆధారపడితే మరి మనకి విజయాలే చేకూరుస్తారండి. మరి దీన్ని బట్టి మనకి దెబోరా కూడా మనకి ఎంతో మరి ఒక జీవిత ఆమె నుంచి ఆమె జీవితం నుంచి ఒక పాఠాన్ని మనము నేర్చుకోవచ్చు అన్నమాట. ఏంటంటే దెబోరా జీవితం మనకి ఒక గుణపాఠం అవుతుంది, ఒక గొప్ప పాఠం అవుతుంది. దేవుని పిలుపు పురుషులకు మాత్రమే కాదు, స్త్రీలకు కూడా ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మన బైబిల్లో మరి ఎంతోమంది ప్రవక్తల్లో ఉన్నారు, మరి అంతా కూడా దేవుడు ఏర్పరిచిన వారే. మరి ఎవరు సొంతగా రావటం కాదు, కానీ ఆయన ఏర్పాటు లేకుండా, ఆయన చిత్తం లేకుండా మనము రాము. కానీ మరి ఎంతోమంది పేర్లు బైబిల్లో లెక్కించబడి ఉన్నాయి. మరి అంతా కూడా దేవుని సేవలో కొనసాగినటువంటి వాళ్ళు, దేవుని ఆరాధించినటువంటి వాళ్ళు మహిళలు ఉన్నారు. మరి ఎన్నో విజయాలు మరి దేవుని కోసం ఎంతో పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు. దేవుని గురించి మరి
వారందరూ కూడాను స్త్రీలుగా మనకి కొనియాడబడుతూ ఉన్నారు. మనం దేవునిపై విశ్వాసంతో ఉంటే కనుక దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు కూడా చేస్తాడు అనేది మనము ఈ దెబోరాను బట్టి తెలుసుకోవచ్చు. దెబోరా గురించి ఒక మంచి మరి మనం పాఠాన్ని నేర్చుకున్నామని అనుకుంటున్నాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమామయుడ, కృపామయుడ, మా స్థుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్తోత్రాలు వందనాలయ్యా. ప్రభా తండ్రి నాయన, ఈ చదవబడిన వాక్యంలో తండ్రి మేము చెప్పుకున్న విధంగా తండ్రి ఇది మాతో మాట్లాడిన విధంగా తండ్రి నాయన మీరు మరి ఆ మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటుకొని నాయన తండ్రి ఇదిగో ప్రభా నాయన తండ్రి ఫలింపజేయటకు మీ కృప దయచేయమని, ప్రతి ఒక్కరూ తండ్రి నాయన మరి ఈ విషయాల్ని గమనించి మేలు పొందుటకు మీ కృప దయచేయమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు తండ్రి నాయన ఆశీర్వదించమని, ప్రతి కుటుంబంలో మీరుండమని వేడుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.